జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా మొన్న ఆయన సత్తెనపల్లి పర్యటన కారణంగా మరొక వ్యక్తి కూడా చనిపోయారట. ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా పట్టుబట్టి మరి సత్తెనపల్లి పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వెళ్లడం కారణంగా ఇప్పుడు ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. హృదయ విదారకంగా విలపిస్తున్నటువంటి ఆ యువకుని యొక్క తల్లిదండ్రులు చూసి వారంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన రోజున అంటే జూన్ 18వ తేదీన సత్తెనపల్లికి చెందినటువంటి 22 సంవత్సరాల తెల్లచర్ల మధు అనే యువకుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో అతన్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధును పరీక్షించిన వైద్యులు అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ధృవీకరించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లమని సూచించడం జరిగింది. అంబులెన్స్ లో మధును గుంటూరుకు తరలిస్తూ ఉన్నారు. అయితే సత్తెనపల్లిలో వైసీపీ ర్యాలీలో మధు ఉన్నటువంటి అంబులెన్స్ ఇరుక్కుపోయిందన్నమాట. ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దాదాపు గంట సేపు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయారు. దీంతో సకాలంలో వైద్యం అందక మధు చనిపోయాడు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందినటువంటి తెల్లజర్ల మధు సత్తెనపల్లిలో తండ్రికి సహాయకునిగా వాహనాల ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 18న స్థానిక సాయికృష్ణ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి స్నేహితుడికి ద్విచక్ర వాహనం ఇచ్చేందుకు వెళ్లి బ్రెయిన్ స్ట్రోక్ తో ఒక్కసారిగా కుప్పకూలాడు. వైద్యులు పరీక్షించి వెంటనే గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ లో మధు ఉండగా వైసీపీ కార్యకర్తలు అడ్డు వచ్చారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డా కూడా ఎవరూ పక్కకు తప్పుకోలేదట. వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్ కు అడ్డుగా ఉన్నారు. మధు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పినా వైసీపీ వారు కనికరించలేదు. మధు స్నేహితులు అంబులెన్స్ కు దారి కల్పించేందుకు వైసీపీ వారిని బతిమలాడుకుంటూ నెమ్మదిగా పట్టణాన్ని దాటించేందుకు చాలా సమయం పట్టింది. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి 2 గంటలైంది. అప్పటికే ఆ యువకుడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వైద్యులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మర్నాడు 19న మృతి చెందాడు మధు. వెంటనే ఆసుపత్రికి తీసుకొస్తే ప్రాణాలు నిలిచేవని వైద్యులు తెలిపారని బంధువులు, బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అంది వచ్చిన కుమారుడు వైసీపీ కార్యకర్తల మూర్ఖత్వం కారణంగా సకాలంలో వైద్యం అందక మరణించాడనే కఠోర వాస్తవాన్ని ఇప్పుడు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మధు తల్లి తండ్రి బోర్న విలిపిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి హడావిడి కారణంగానే తన కొడుకు ప్రాణం పోయిందని తన తండ్రి వాపోతున్నాడు. రోడ్లు బ్లాక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ రోజు హడావిడి కారణంగా ఈ ఘోరం జరిగిందని, రోడ్డుకు అడ్డం జరగమని ఎంత బ్రతిమలాడుకున్నా కూడా ఆ కార్యకర్తలు పక్కకు జరగలేదని, వారే మరే మత్తులో ఉన్నారో కానీ ఆరోగ్యం బాగాలేదని యువకుడికి చెప్పినప్పటికీ కూడా కనికరించలేదని, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కారణంగా మరో ప్రాణం పోయిందని చెప్పేసి వారు మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి వీడియో బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ పైన, అదేవిధంగా జగన్ గారి పైన కేసులు పెట్టారు. సత్తెనపల్లిలో మాజీ సీఎం జగన్ గారి పర్యటన సందర్భంగా గంజాయి మంద సందోహంలో మరణించిన మరో వ్యక్తి పేరు పాపిసాని జయవర్ధన్ రెడ్డి, 32 ఏళ్ల వయసు. సో ఇతను కూడా మరణించినాడు. జగన్ కాన్వాయ్ వద్ద తోపులాట్లో అతను సొమ్మసిలి పడిపోయాడు. అయితే అతడిని ఏ వైసీపీ పార్టీ కూడా నేత కూడా పట్టించుకోలేదు. ఒక్క నాయకుడు కూడా కారు ఇవ్వలేదు, ఒక్క నేత కూడా పట్టించుకోలేదు. లేకపోతే మా వాడిని బతికించుకునే వాళ్ళం అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులైతే మాట్లాడడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఏమాత్రం దీని విషయంలో స్పందించట్లేదు. ఇద్దరితో పాటు 3వ మరణం మధుది. ఒక నాయకుడి పట్టుదల వల్ల 3 ప్రాణాలు పోయాయని, బహుశా దేశ చరిత్ర ఇలా జరగడం తొలిసారి కావచ్చు అంటూ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి ఈ విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన కారణంగా మరో వ్యక్తి 22 సంవత్సరాల మధు అనంత లోకాలకి వెళ్ళిపోవడం జరిగింది.